గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి చివరిలో జరగబోయేది ఇదే. ఆ ద్రోహి ఎవరు? ఈ లక్షణాల ద్వారా తెలుసుకోండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. అయితే వృశ్చిక రాశి వారు ఎంతో కాలంగా మీరు నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మీకు ద్రోహం చెయ్యబోతున్నారు. అయితే ఇది మాత్రం మీరు తెలుసుకోలేక ఆ వ్యక్తిని ఇంకా గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు. ఈ వ్యక్తి ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా, మిమ్మల్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఎవరో గుర్తించండి. అయితే ఈ వ్యక్తిని గుర్తించడానికి మీకు కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయి. అవేంటో కూడా ఈ వీడియోలో వివరంగా చూసి తెలుసుకోండి. అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అంటే విద్యార్థులు రాసేటువంటి పరీక్షా ఫలితాలు మీరు కోరుకున్న వాటికన్నా మంచి ఫలితాలు దక్కించుకుంటారు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు కానీ లేదా రాష్ట్రాలకు కానీ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. గతంలో మీరు చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు. తల్లిదండ్రుల పట్ల మాత్రం ఎంతో గౌరవ మర్యాదలు చూపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి ప్రేమ విషయాల్లో చూసుకున్నట్లయితే ప్రేమ పరంగా మాత్రం అంతగా అనుకూలత అయితే కనిపించడం లేదు. ప్రేమించిన వ్యక్తుల ద్వారా మోసం జరగటం కానీ లేదా ప్రేమించిన వ్యక్తుల వల్ల మనస్పర్ధలు ఏర్పడి వారి వల్ల మీకు వివాదాలు పెరిగిపోయే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది. అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీరు ఎంతగానో నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు అంటే మీ రాజకీయ రహస్యాలు చెప్పుకోవడం కానీ లేదా వారిని నమ్మి ప్రతి విషయం కూడా వారి చేతుల మీదుగా జరిపించడం అంటే రాజకీయ విషయాల్లో వారికి కూడా భాగస్వామ్యం కల్పించడం, ఈ విధంగా ఎవరినైతే మీరు నమ్మి ఉంటారో అలాంటి వ్యక్తి అయితే ఈ సమయంలో మీకు దెబ్బ కొట్టడం కానీ లేదా మీ యొక్క ప్రత్యర్థులతో చేతులు కలిపి మీకు హాని కలిగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి శత్రువులను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం బాగా కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. నూతనంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలానే వ్యాపార పరంగా ఏవైనా రుణ ప్రయత్నాలు చేస్తూ ఎంతో కాలంగా ఆర్థిక సంస్థలు ఆ రుణ ప్రయత్నాలు తిరస్కరిస్తూ వస్తున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా రుణాలు అయితే మంజూరవుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒక వ్యక్తి అయితే మీ కుటుంబంలో సభ్యుడిగా ఉంటూ మీ యొక్క మంచి కోరుకున్నట్లు ఉంటారు, కానీ మీకు తెలియకుండానే ఒకరి విషయాలు ఒకరికి చెప్పడం కానీ మీ కుటుంబంలో వివాదాలు అయితే పెట్టడం జరుగుతుంది. వ్యక్తిని మాత్రం మీరు ఎంతగానో నమ్ముతారు. వీరు మీ మంచి కోరుతారని ప్రతి విషయం ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ముందు వీరికే చెప్పడం జరుగుతుంది. కానీ వారు మాత్రం మీరు ఎంతో గౌరవం ఇచ్చినా దాన్ని ఏది కూడా నిలబెట్టుకోకుండా మీకు వారికి ఏమైనా గతంలో మనస్పర్ధలు వచ్చినట్లయితే వాటిని మనసులో పెట్టుకొని ఇంకా మీ మీద పగ తీర్చుకోవాలని మీతో ప్రేమగా కానీ స్నేహంగా కానీ నటిస్తూ ఉన్నాడు. ఇలా ఎవరిదైనా వివాదాలు వచ్చి వారు మీ చుట్టూ ఉన్నట్లయితే వారితో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలానే అలాంటి వ్యక్తులు ఏమైనా తినడానికి ఇచ్చినా లేదా కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చినా వాటిని అయితే అస్సలు స్వీకరించకండి. ఎందుకంటే తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే మీరు జాగ్రత్త పడటం మంచిది. అలానే వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే
వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒక అతిపెద్ద శుభవార్త అయితే మీకు వినబోతున్నారు. అదేంటో కాదండి, గృహ నిర్మాణానికి సంబంధించి. ఎవరికైనా కూడా సొంతింటి కళ అనేది ఎంతో అతిపెద్ద కళగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఎంతో కాలంగా వాయిదా వేస్తూ, అంటే కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం కానీ, కావలసిన డబ్బు సమకూరకపోవడం, ఇలా ఏ ఒక కారణాల వల్ల వాయిదా వేస్తున్నటువంటి గృహ నిర్మాణం కానీ లేదా కొనుగోలు కానీ చేసే ప్రయత్నాలు అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. మీ ఇల్లు అంతా కూడా ఆనంద బాష్పాలతో నిండిపోతుంది. ఇక పెళ్లి విషయాల్లో చూసుకున్నట్లయితే వివాహ పరంగా మాత్రం వీరు చాలా ఖచ్చితంగా, అంటే మొండి పట్టుదల ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని వీరు అనుకుంటారో అటువంటి వారి గురించే ఎదురు చూస్తారు. అస్సలు కాంప్రమైజ్ అయ్యే తత్వం అయితే ఉండదు. కాబట్టి రాశి వారికి వివాహాలు అనేవి కొంచెం ఆలస్యంగానే జరుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి. ఈ సమయంలో సంతాన పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. సంతానాన్ని విదేశాలకు పంపడానికి కానీ, లేకపోతే వారికి వివాహం చేయడానికి, వారిని కెరియర్లో సెటిల్ చేయడానికి చేసే ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో వృశ్చిక రాశి వారు సవాళ్లతోనే ముందుకు వెళ్తారు. అంత త్వరగా అయితే వీరు అభివృద్ధి ఏం సాధించరు. వీరు ఏదైతే అభివృద్ధి స్థానంలో ఉంటారో దాన్ని సాధించడానికి మాత్రం ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు. వృశ్చిక రాశి వారిలో కృతజ్ఞతాభావం అనేది బాగా అధికంగా ఉంటుంది. అంటే తాను ఏదైనా ఒక పని కావాల్సినప్పుడు అది చేసి పెట్టిన వారికి కానీ, లేకపోతే తన కెరియర్ పరంగా అవసరం ఉన్నప్పుడు ఎవరైతే సహాయం చేస్తారో అటువంటి వారికి మాత్రం ఎప్పుడూ రుణపడి ఉంటారు. వారికి ఏదైనా కష్టం వచ్చినా లేదా ఏదైనా సహాయం కావాల్సిన మొదటి స్థానంలో వీరు ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వృశ్చిక రాశి వారికి దాంపత్య జీవితంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే దాంపత్య జీవితంలో కూడా మీకు చాలా వరకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది. దంపతులు ఇద్దరూ కూడా చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా కుటుంబంలో తలపెట్టాలనుకుంటున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి. చెరువుల విషయంలో గతంతో పోలిస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో బెట్టింగ్లు, జోదాల విషయంలో కూడా మీరు ఆకస్మిక ధనలాభాన్ని అయితే పొందబోతున్నారు. గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొంటారు. స్త్రీలు మాత్రం మీ యొక్క విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఎవరికి బదులుగా ఇవ్వకండి. విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అలానే పత్రాల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది. వ్యాపార రీత్యా కానీ, సొంత అవసరాలకు కానీ కొన్ని వాహనాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. మాసం చివరిలో దగ్గరి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. ఈ రాశి వారికి అమ్మవారి దర్శనం, అలానే వెంకటేశ్వర స్వామి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.